హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? ఇంకా శివరాత్రి అయిపోయిందంటే ఎండలు మండిపోతాయి. ఇంక ఎండాకాలం తట్టుకోలేము. ఇప్పుడు ఎంత వేడుందంటే పండుగ తర్వాత ఇంకా డబల్ అయిపోతుంది అనుకున్నా. కానీ టోటల్ రివర్స్ అయిపోయి చలికాలంలాగా చలి పెడుతుంది, వర్షాకాలంలాగా వానలు పడుతున్నాయి. వెదర్ ఎక్కడ పోతుందో అసలు అర్థమవుతలే. వెదర్ ఎఫెక్ట్కి ఆల్రెడీ నా గొంతు సగం మారిపోయింది, సర్ది స్టార్ట్ అయింది ఇప్పుడే. నార్మల్ డేస్లోనే మనకు సాయంత్రం అయిందంటే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది. అట్లాంటిది ఇంత చల్లని వెదర్లో మనం ఎందుకు స్నాక్స్ చేసుకోము? అందుకనే ఇన్స్టెంట్గా పునుగులు ఎట్లా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తా. నార్మల్గా ఎప్పుడైనా రాత్రి మిగిలిపోయిన అన్నంతో నేను నెక్స్ట్ డే మార్నింగ్ వడలు చేస్తాను. కానీ వెదర్ డిమాండ్ చేసినందుకు ఈసారి ఉన్న అన్నంలో నుంచి కొంచెం అంత అన్నం తీసుకొని ఈ పునుగులు చేసిన అనమాట. ఇది రెగ్యులర్గా మనం బియ్యం పిండితో చేసుకున్న పునుగులు కావు, అన్నంతో చేసిన పునుగులు. టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా సాఫ్ట్గా తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. ఎట్లా చేసినానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ పెట్టండి, ఈసారి ఫుల్ వీడియో పెడతాను. అండ్ దీంట్లోకి టమాటో మెంతం కూర చట్నీ వేసిన, రెండిటి కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది. చల్లని వెదర్లో వేడి వేడి పునుగులు తింటుంటే ఆ మజానే వేరు. ఇంకెందుకు లేట్, ఇలాంటి చాలా షార్ట్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.